చెప్పిండా? ఏడాదిన్నర నుంచి ఏం దాడి చేస్తున్నారు? కేసీఆర్ కేటీఆర్ ఇంకోటి నేను చెప్తున్నా, కేటీఆర్ కు కొంతమంది మహిళలు ఫోటోలు వేసి పెట్టి రాస్తున్నారు. దాన్ని అబ్సల్యూట్లీ ఖండించాల్సింది. ఇక్కడ మహిళలు ఇప్పుడు సింపుల్ కొంతమంది మనం మీడియాలో మాట్లాడుకోలేని పద్ధతుల్లో మాట్లాడుతున్నాం. ఏమని ఇది రాసినోడు ఎవడో మరి వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటో కూడా పక్కన పెట్టి చూస్తే తెలుస్తుంది కదా వాడికి బాధ ఏందో అని మాట్లాడుతున్నారు జనం. ఎందుకు రాదు కోపం? అయితే ఇక్కడ ఒకటి సార్, నేను అనేది ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ గురించి పెట్టిన థంబ్నెయిల్స్ అయితే నేను చూశాను, అబ్సల్యూట్లీ రాంగ్ అది. అయితే మీరు ఒక్క నిమిషం, ఆ సంస్థ దృష్టికి తీసుకెళ్లారా? ఇవి చేంజ్ చేయమని మీరు తీసుకెళ్లారా? ఆ సంస్థ దృష్టికి తీసుకెళ్లారా లేదా? ఏ సంస్థ దృష్టికి? ఇప్పుడు ఎవరైతే సంస్థ మీద మీరు దాడి చేశారో ఆ సంస్థ దృష్టికి తీసుకెళ్లారా? ఇది తప్పు. భరత్ ఇంకా దాడి జరగలే, ఇంకా దాడి జరగలే. ఆ దాడి కాదా? మా వాళ్ళు అసలే కాదు, దాడి కాదు. అదే దాడి అంటే దాడి అయితే తెల్లారి ఛానలే నడవకూడదు ఇక. బట్ అది డెమోక్రసీ కాదు కదా, అంటే ప్రజాస్వామ్యం అనిపించుకోదు కదా. అసలే కాదు, నిరసన చెప్పే హక్కు ఎవరికైనా ఉంది. నువ్వు చేసే దాడి మీద ఫస్ట్ నువ్వు చేసే దాడి మీద మాట్లాడు. ఏం దాడి చేసిండు? అదే ఇప్పుడు ఏమైందంటే నేను ఒకటే సింపుల్, వీళ్ళు పోయి దాడి చేసి వస్తే ఒక కారు పగిలింది, ఒక అద్దం పగిలింది, ఓకే. వాళ్ళు చేసే దాడి వల్ల లక్షలాది హృదయాలు గాయపడుతున్నాయి, లక్షలాది కుటుంబాలు క్షోభపడుతున్నారు. కేసీఆర్ అభిమానులు, కేటీఆర్ అభిమానులు. కానీ కేటీఆర్ కూడా ఖండించారు కదా భౌతిక దాడులు సరికాదు అని. కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు, మీరేమో సపోర్ట్ చేస్తున్నారు. కాదని చెప్పినాం మేము, ఎప్పుడైనా చెప్తున్నాం. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాం, మేము దాడి చేయలేదు, దాడి చేస్తే తప్పు. అది దాడే కాదంటారు. కారు అద్దాలు బలగొట్టారు, స్టూడియో బలగొట్టారు, చిన్న విషయాలు. కానీ ఇంకా ఏమైతే కానీ మనుషులు ఇలా మొత్తం మనుషులు చచ్చిపోతుంటే ఇతర ఎందుకో మా కొండారెడ్డిపల్లికి అడుగు వస్తామని పోతే నువ్వు అందరికి రుణమాఫీ వచ్చిందని అడుగులేదు. ఈ ప్రజాస్వామిక వాదులు గొప్పమనగాళ్ళు జర్నలిస్ట్ శంకర్ వీళ్ళ లెక్కనే ఆయన కూడా ఒకటి యూట్యూబ్ పెట్టుకొని పాల్చుకుంటున్నాడు. బాబు రేవంత్ సైన్యం పేరు మీద దాడి చేసి ఒక్కడు మాట్లాడలేదు ఈ ప్రజాస్వామిక. చిల్క ప్రవీణ్ ఒక బాబు దాడి చేసి ఒక్కడు మాట్లాడలేదు. ఇట్లా ఈ రకంగా ఎన్ని ఛానల్స్ మీద పెద్ద యశనీతులు చెప్తుండ్రు. ఇవాళ ఆంధ్రలో ఏం జరుగుతుంది? ఒక ఛానల్ ని నిషేధించి రానియకుండా ఎందుకు? నువ్వు గొప్ప ప్రజాస్వామికవాదివి, ఆ ఛానల్ వచ్చి అడిగితే ప్రశ్నలకు సమాధానం చెప్పరా? ఎందుకు నిషేధం పెట్టినావు? ఎందుకో ఇండియన్ క్రానికల్, డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద తాళం పెట్టించినావు నీ కార్యకర్తలతో కండవలేసుకొని. మరి అది వాళ్ళు చేసిన సరే. ఇప్పుడు మా దగ్గర ఉందా? సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అంటే మీడియా నిట్ట నీళ్లు జిల్లిపోయింది. పార్టీల వారిగా కొన్ని వైసీపీ అనుకూల మీడియా, కొంత టీడీపీ అనుకూల మీడియా. అయితే వైసీపీ అనుకూల మీడియా, టీడీపీ అనుకూల మీడియా. అయితే నేను ఇక్కడ ఏమంటా అంటే ఆంధ్రప్రదేశ్ అయితే అమెరికా అయితే ఎక్కడైతే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటోడు, మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడేటోడు, అక్కడైనా ఇక్కడైనా డ్యూయల్ ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదు. అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీరు లీగల్ గా పోలీసులను గనక లేదా పోలీస్ స్టేషన్ లోనో లేదా కంప్లైంట్ చేసుంటే ఇప్పుడు ఆ ఛానల్ కి మాత్రం స్కోప్ వచ్చేది కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఖండించాడు, పవన్ కళ్యాణ్ ఖండించారు, నారా లోకేష్ ఖండించారు, కాంగ్రెస్ డిప్యూటీ సీఎం, పిసిసి చీఫ్ వాళ్ళందరూ ఆ ఛానల్ ఆఫీస్ కి వెళ్లారు. ఇవన్నిటికీ మీరు స్కోప్ కల్పించారు కదా అంటారు. మీరు లీగల్ గానో పోలీస్ స్టేషన్ లోనో కంప్లైంట్ చేస్తుంటే వేరే విధంగా ఉండేది. ఇప్పుడు వీళ్ళు సత్యహరిచంద్రుని అన్నదమ్ముళ్ళు ఇక వీళ్ళు ఖండించంగానే ఏదో పోతుంది మాకు, గుండాల కొంచెం మనం ఖండించడానికి మొట్టమొదలు ఈడ జరిగే సోయలేదు. కానీ ఎవడో ఒక్కడు సమైక్యాంధ్రవాది, తెలంగాణ వ్యతిరేకి, వానికి ఏదో అయిందని, నొప్పి అయిందని వీరుపై అది పూయటానికి పోయింది వీళ్ళంతా. ఎందుకు చంద్రబాబు 2 నిమిషాలు ఎట తెలిసింది? మరి ఎందుకో గత అమ్మాయిల మీద దాడి జరిగితే తెలియలేదు చంద్రబాబుకి, ఎందుకో శంకర్ మీద దాడి జరిగితే తెలియలేదు చంద్రబాబుకి. కాకి పిల్ల కాకి ముద్దు, ఎవరిని వాడే దగ్గర పెట్టుకుంటున్నారు, ఎవరిని వాడే కాపాడుకుంటున్నారు. ఇది చాలా స్పష్టం. ఓకే, ఏడలేదు ఈయన గుర్తొచ్చింది. అది ప్రజాస్వామ్యం అంటే వాళ్ళకి స్కోప్ ఇచ్చారు కదా. క్రానికల్ ఆఫీస్ మీద దాడి చేసిన ఈ కార్యకర్తలు తప్పని చెప్పలేదు నువ్వు.